హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి జరుగుతుందని డాక్టర్ రామారావు కోట సంచలన ఆరోపణలు చేశారు. గత 3 సీజన్లుగా జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు డబ్బులు తీసుకుని ప్లేయర్లను సెలెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు. దొంగ బర్త్ సర్టిఫికెట్లతో అర్హత లేని ఆటగాళ్లను స్టేట్ టీంలోకి తీసుకుంటున్నారని చెప్పారు. తన కొడుకు అండర్-16 కేటగిరీలో ముంబై టీంకు ఆడి టాప్ పెర్ఫార్మర్గా నిలిచారని, కానీ హైదరాబాద్లో కనీసం ప్రాబబుల్స్ కూడా ఆడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన తన కొడుకు లాంటి వారికి అవకాశం ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతున్న జూనియర్ సెలక్షన్ కమిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్లో గత 3 సీజన్ల నుంచి జరుగుతున్న అవినీతిపై మేము సిపి గారికి, రాచకొండ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఉప్పల్ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. గత 3 సీజన్లుగా 23-24 సీజన్ నుండి ఈ సెలక్షన్ కమిటీ, జూనియర్ సెలక్షన్ కమిటీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకు ఎవరైతే లక్షల రూపాయలు ఇస్తున్నారో ఆ పిల్లలని సెలెక్ట్ చేయడం, అలాగే దొంగ బర్త్ సర్టిఫికెట్స్ని ఎంకరేజ్ చేయడం, అలాగే ఫిట్నెస్ లేకున్నా స్టేట్ టీంలోకి తీసుకోవడం, ఇలా కొంతమంది ప్లేయర్స్కి ఫేవర్ చేయడానికి ఇది దందాగా నడుస్తున్నది. ఈ దందా మీద మేము సిపి గారిని కంప్లైంట్ ఇస్తే సిపి గారు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అలాగే ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ సెలెక్టర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ దందా మాఫియా నడుపుతున్నారో ఆ సెలెక్టర్స్ మీద కంప్లైంట్ చేయడం. విజయనగరం